మన రక్షణ దుర్గముని బట్టి సంతోషగానము చేయుదుము. ఫస్ట్ వచ్చిన మనం ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి దేవుణ్ణి. మనం పొద్దున్నే సండే చాలా సంతోషంగా చర్చికి వస్తూ ఉంటున్నాం. దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి చర్చిలోకి వచ్చినప్పుడు? ఏ విధంగా అంటే చాలా సంతోషంగా ఉత్సాహంగా దేవుణ్ణి ఆరాధించాలి. సోమవారం నుంచి శనివారం దాకా మనం అనేక బాధలతో ఉంటాం, అనేక ఇబ్బందులతో ఉంటాం. ఒక సందర్భంలో చాలా వరకు మన యొక్క అన్ని మొహాలు కూడా ఏడు మొఖాలుగా ఉంటాయి. అంటే అంటే బాధ, నేను మామూలుగా చెప్తున్నా, చాలా బాధలు అనుభవిస్తూ ఉంటాం, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. సోమవారం నుంచి శనివారం దాకా మన మొహాలు చాలా భయంకరంగా అనేక బాధలను తలుచుకుంటూ ఏడుస్తూ వేదన పడుతూ ఉంటాం. కానీ సండే మార్నింగ్ మనం వచ్చిన సమయంలో ఖచ్చితంగా ఆయనకి ఉత్సాహధ్వని చేయాలి, సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా మనం ఖచ్చితంగా ఆయన పట్ల మనం ఉత్సాహంగా సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఒక్కోసారి మనం దేవుని పట్ల ప్రార్థనాపూర్వకంగా లేకున్నా కూడా, దేవుణ్ణి ఆరాధించకపోయినా కూడా ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటాడు. మనల్ని అనేక అపాయాల నుంచి కాపాడుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితంలో చూసుకున్నట్లయితే నాకు యాక్సిడెంట్ జరిగింది గత 15 రోజుల క్రితం. ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే చాలా దుఃఖంగా ఉంటుంది. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ జరిగిన సందర్భం ఏ విధంగా ఉందంటే, ఒక లారీ వచ్చి గుద్దితే నేను ఎగిరి అవతల పడే క్రమంలో ఇంకో లారీ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 2 లారీల మధ్యలో జస్ట్ కొంచెం తేడాతో నా చావు నేను తప్పించుకొని మళ్ళీ పునర్జన్మ పొందిన అంత అనుభూతి. ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. జస్ట్ అయితే నేను నా తలకాయ మీదకి 2వ లారీ వెనక గిర్రలు ఎక్కిపోయాయి. ఆ సందర్భంలో ఖచ్చితంగా నేను మరణించేవాడిని. కానీ దేవుడు ఎంతో అద్భుతంగా కాపాడాడు నా జీవితంలో. అంటే మనకి ఇట్లాంటి సిచ్యువేషన్లు ఫేస్ చేసినప్పుడే దేవుని యొక్క గొప్పతనం తెలుస్తుందని నాకు మరోసారి అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా మనం సంతోషంగా ఉత్సాహంగా ఆయన్ని ఆరాధించాలి. మనం ఎన్ని బాధలు ఉన్నా కూడా మనం సంతోషాన్ని మాత్రం విడవద్దు. ఎందుకంటే ఆయన మనకి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా మనం ఆయన్ని సంతోషంగా ఆరాధించాలి. అపాయాల నుంచి మనల్ని అనేక విధంగా కాపాడాడు కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా మనం ఉత్సాహంగా సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత 2వ వచనం చూసినట్లయితే ఆయన ఏ విధంగా స్తుతించాలంటే కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయాలి. ఏ విధంగా కీర్తనలు పాడుచు అంటే, మనం ఇందాక 2 పాటలు పాడాం కీర్తన స్టార్ట్ కాకముందు. ఆ 2 పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఆయన ఆరాధిస్తూ కీర్తిస్తూ సంతోషంగా ఉత్సాహంగా మనం పాడాం. కాబట్టి ఆ విధంగానే మన యొక్క కీర్తన, మన యొక్క పాటలు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించేలాగున ఆ విధంగా ముందుకెళ్తూ దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత ఎందుకు ఆయన్ని స్తుతించాలంటే, అంటే మనం సంతోషంగా కానీ ఆనందంగా కానీ దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆయన ఆరాధించాలంటే మనం ఈ యొక్క 3వ వచనం నుంచి చూసుకోవచ్చు. 3వ వచనాలు చూసినట్లయితే, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. అంటే 3వ వచనం చూసినట్లయితే, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు, దేవతలందరి పైన. మనం ఎందుకు ఆయన ఆరాధించాలంటే ఆయన మహారాజుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మహాదేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది వారి ఆచారాలని సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నా కూడా మన దేవుడు మాత్రం మన ప్రభువైన యేసుక్రీస్తు అని బలంగా నమ్మాలి. ఆయనే మనకు మహాదేవుడుగా ఉన్నాడు, ఆయనే మనకు మహత్యము గల దేవుడుగా ఉన్నాడని, మహత్యము గల మహారాజుగా ఉన్నాడని ఆయన మనల్ని నమ్మి ఆయన్ని ఆరాధించాలి. తర్వాత 4వ వచనం చూసినట్లయితే, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనేవే. భూమి అగాధ స్థలములు, భూమి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క కర్ణగిరి ప్రాంతాన్ని మాత్రమే సృష్టించలేదు, నాయుడుపేట ప్రాంతాన్ని మాత్రమే సృష్టించలేదు, ఖమ్మం ప్రాంతాన్ని మాత్రమే సృష్టించలేదు. ఖమ్మం ప్రాంతం అనేది సముద్రంలో ఒక నీటి బిందువు లాంటిది. ప్రపంచం మొత్తాన్ని, అసలు ఈ లోకాన్నే, సముద్రాన్ని, జలాల్ని, అగాధ జలాల్ని దేవుడే సృష్టించాడు. కాబట్టి ఆయన మహారాజుగా ఉన్నాడు. కాబట్టి పర్వత శిఖరములు కూడా ఆయనయే ఉన్నాయి. కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా మనం ఆరాధించాలి. సముద్రము ఆయన చేసినది కనుక ఆయనది, ఆయన దాన్ని కలుగజేసను. సముద్రం కూడా ఆయనదే. సముద్రం అంటే ఏదో ఒకానొక సందర్భంలో కొన్ని మన తాత ముత్తాతలు చెప్పిన స్టోరీల ప్రకారం కాదు సముద్రాలు సృష్టించింది. భూమి కూడా ఆ విధంగా సృష్టించబడలేదు.
కేవలం దేవుని యొక్క తన హస్తకార్యముల ద్వారా, తన యొక్క చేతి పనుల ద్వారా మాత్రమే ఈ యొక్క సృష్టి మొత్తం సృష్టించబడిందని మనం ఖచ్చితంగా మనం నమ్మాలి. దేవుని ఆరాధించే మనము ఆ విధమైన నమ్మకంతో ముందుకు వెళుతూ ఆయన ఆరాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. తర్వాత 6వ వచనం చూసినట్లయితే, ఆయన మన దేవుడు. ఒక్కసారి మీరు 6వ వచనాన్ని అబ్జర్వ్ చేయండి. 95వ కీర్తన 6వ వచనం, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ వచనంలో 3 విషయాలు మనకి కనపడుతున్నాయి. ఆ 3 విషయాలు ఏంటో ఎవరైనా చెప్పగలుగుతారా? ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఇంకోటి ఆయన గొర్రెలము. అంటే ఈ 3 విషయాల్ని మనం గమనించాలి. 6వ వచనంలో 3 విషయాలు మనం గమనించాలి. ఏంటంటే, ఒకటి మన దేవుడు ఆయన, రెండోది మనల్ని పాలించే ప్రభువు కూడా ఆయన, మూడోది మనల్ని మేపే మంచి కాపరి కూడా ఆయనే. కాబట్టి ఈ విషయాల్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. తర్వాత 7వ వచనంలో చూసినట్లయితే, రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనము మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఎవరి సన్నిధిలో మనం మోకరించాలి? మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో మనం మోకరించాలి. తర్వాత 7వ వచనంలోనే సెకండ్ పార్ట్ చూసినట్లయితే, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అంటే ఎంత మేలాట? ఎందుకు ఎంత మేలు అని అంటున్నారు? ఆయన మాట అంగీకరించిన ఎడల మనకి ఎంతో మేలు. ఎప్పుడు అంగీకరించాలట? 1 సంవత్సరం తర్వాతనా, 1 నెల తర్వాతనా, 1 వారం తర్వాతనా? ఆయన మాట ఎప్పుడు అంగీకరించాలి? నేడే, ఇప్పుడే, ఈ క్షణమే ఆయన మాటను అంగీకరించినట్లయితే ఎంతో మేలు అని ఈ యొక్క వచనం ద్వారా మనం చెప్పవచ్చు. ప్రభువా, నా జీవితం మొత్తం కష్ట నష్టాలతో కూడుకొని ఉంది, నేను ఇప్పుడైతే మాటను అంగీకరించలేను, ఇంకొక 2 నెలలు అయితే కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం నుంచి ఖచ్చితంగా మీ మాట ఖచ్చితంగా పాటిస్తా, లేదా ఇంకొక 3 రోజులైతే కొత్త నెల వస్తుంది, అక్టోబర్ నుంచి కొత్తగా మీ మాట అంగీకరిస్తా, లేదా ఈ ఒక్క పూట అయితే రేపటి నుంచి సోమవారం ఫ్రెష్గా, ఆదివారంతో అయిపోయింది, సోమవారం నుంచి కొత్త రోజు. అంటే వాళ్ళ లాంగ్వేజ్లో సోమవారం అంటే కొత్త రోజు, మన లాంగ్వేజ్లో అంటే మనం ఆదివారం అంటే ఫస్ట్ మనం ఆదివారంతో స్టార్ట్ అవుతుంది, సోమవారం నుంచి మళ్ళీ మేము మీ మాటను అంగీకరిస్తాం అనే ఈ విషయాల పట్ల ఆకర్షితులు కాకుండా, ఈ విధమైన మాటలు పట్టించుకోకుండా నేడే ఆయన మాట అంగీకరించినట్లయితే ఎంతో మేలు. మనం మారు మనసు పొందాలంటే రేపో ఎల్లుండో కాదు, సంవత్సరం ఆగిన తర్వాత కాదు, ముహూర్తాలు అనేవి ఉండవు ఆయన మాట అంగీకరించడానికి. నేడే ఆయన మాట అంగీకరించినట్లయితే ఎంతో మేలు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన మాట అంగీకరించాలి. ఎప్పుడు అంగీకరించాలంటే నేడే అంగీకరించాలి. తర్వాత చూద్దాం, వచ్చే నెల చూద్దాం అంటే ఇట్లా పోస్ట్ పోన్ విధానాలు పాటించడం మంచిది కాదు. అది ఎవరైనా సరే ఇక్కడ నిలబడి నేను బోధించిన మాత్రాన నేనేదో పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ, మీరు, నేను, అందరం ప్రభు మాటలను ఎల్లప్పుడూ కూడా నేడే మనం ఆయన యొక్క మాటల్ని అంగీకరించాలి. అట్లా అంగీకరించినట్లయితే చాలా మేలని ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత 8వ వచనం చూసినట్లయితే, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మన యొక్క అంటే ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు 40 సంవత్సరాలు నడిపించిన సందర్భంలో ఆ 40 సంవత్సరాలు ఏ విధంగా నడిపించాడనే విషయాల్ని ఈ 8వ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఒకసారి నిర్గమకాండం 17వ అధ్యాయము 3 నుంచి 7వ వచనంలో కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 3 నుంచి 7 వరకు వచనాలు. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను
ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. థ్యాంక్ యూ బ్రదర్. ఈ వచనాలు మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు అంత అవిశ్వాసంగా అంత అనుమానంగా దేవుడి పట్ల ప్రవర్తించారు, ఎందుకు దేవుడు అంటే కొంచెం కూడా గౌరవం లేకుండా సనుగుతూ గొనుగుతూ దేవుడి పట్ల చాలా వారి యొక్క హృదయాన్ని కఠినపరచుకుంటూ ముందుకు సాగారు. దేవుడు అనేక సందర్భాల్లో ఇజ్రాయేల్ ప్రజలకి అనేక మేలులు చేశాడు. ఎందుకంటే అయినా కూడా దేవుడి పట్ల అపనమ్మకంతో దేవుడి పట్ల అవిశ్వాసంతో ముందుకెళ్లారు. దేవుడు అంటే లెక్కలేనితనంగా వారి యొక్క మాటల్ని ఇప్పుడు జనరల్గా మనం గొడవలు పెట్టుకుంటే మనం ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కనీసం మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మాటల పట్ల మర్యాద లేకుండా అతని పట్ల మర్యాద లేకుండా మనం మాటలతోటి ఆయన్ని ఇబ్బంది పెడతాం. అదేవిధంగా ఈ పితరులు అంటే పూర్వీకులు కూడా ఇజ్రాయెల్ ప్రజల యొక్క పూర్వీకులు కూడా దేవుని పట్ల అమర్యాదగా దేవుని ఎంతో దూషించినట్లు సనుగుతూ గొనుగుతూ దేవుని పట్ల గింత కూడా కొంచెం కూడా మర్యాద లేకుండా దేవుని పట్ల వాళ్ళు ఎంతో ఘోరంగా ప్రవర్తించారు. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే విధంగా కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజలు ప్రవర్తించారు. కానీ ఇజ్రాయేల్ ప్రజలు అప్పుడు వారి పూర్వీకులకు తెలియదా దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా ఎంత అద్భుతంగా ముందుకు నడిపించాడనే విషయాన్ని వారికి తెలియదా అన్నట్లు ఈ వచనంలో తెలుసుకోవచ్చు. అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఒకానొక సందర్భంలో ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేసి ఆరిన నేల మీద ప్రజల్ని యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి ప్రజల్ని తీసుకెళ్లలేదా దేవుడు? అయినా కూడా వారు కఠినంగా దేవుని పట్ల సనుగుతూ గొనుగుతూ అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే విషయాల్లో కూడా వాళ్ళు దేవుడి పట్ల అపనమ్మకంతో అనుమానంతో ఉన్నారు. దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రజల పట్ల మాత్రం దేవుడు ఉన్నాడా లేడా అనే వాళ్ళు అనుమానిస్తే మాత్రం దేవుడు ఎన్నటికీ సహించడు. దేవుడు లేనిది అసలు ఈ యొక్క సృష్టి లేదు, ఈ యొక్క సృష్టికర్త లేనిది ఈ యొక్క ప్రపంచ జీవన గమనమే లేదు. కాబట్టి అనేక సందర్భాల్లో వాళ్ళు దేవుడి పట్ల అనేక అనాలోచితంగా ప్రవర్తించారు. దేవుడు ఉన్నాడా లేడా అని కూడా వారు చాలా అదేవిధంగా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క హృదయాన్ని ఎల్లప్పుడూ కూడా కఠినపరుచుకున్నారు. వారు హృదయాన్ని కఠినపరుచుకొని వారు మస్సా దినం ముందు కఠినపరుచుకున్నట్లు వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరుల నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ 8వ వచనం ఉన్నట్లు ఎల్లప్పుడూ కూడా మనం దేవుని పట్ల మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు. దేవుని పట్ల మన హృదయాన్ని మృదువుగా ఉంచుకోవాలి. దేవుని ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుమ్మరి కొన్ని వస్తువులను తయారు చేసేటప్పుడు ఒక కుండని తయారు చేసేటప్పుడు ఆ యొక్క జిగట మట్టి జిగట మన్ని ఆ విధంగా మట్టి ఏ విధంగా ఉంటుంది? కఠినంగా ఉంటుందా, మృదువుగా ఉంటుందా? మృదువుగా ఉంటుంది. ఆ మట్టి గట్టిగా ఉన్నట్లయితే ఏ వస్తువు తయారు చేయటం కుదరదు. కాబట్టి మన యొక్క హృదయాలు కూడా మాంసపు హృదయాలైన మన హృదయాల్ని బండరాయిగా మార్చుకోకూడదు. మన హృదయాల్ని మృదువుగా మార్చుకోవాలి. మన హృదయాల్ని కఠినంగా మార్చుకోకూడదు. కఠినంగా మార్చుకుంటే ఏ విధమైన మార్పు ఉండదు మన జీవితంలో. మన హృదయము మాంసపు హృదయము, ఆ మాంసపు హృదయాన్ని మృదువుగానే ఉంచుకోవాలి. ఏ విధంగా కుమ్మరి తన యొక్క వస్తువులు తయారు చేసేటప్పుడు మట్టి మెత్తగా ఉంటుందో, మృదువుగా ఉంటుందో, ఆ యొక్క కుమ్మరి ఆ హృదయము ఆ మట్టి మెత్తగా ఉండటం వల్ల తనకి నచ్చిన షేప్లో ఆ యొక్క వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటాడు. కాబట్టి మన హృదయం కూడా మెత్తగా మృదువుగా ఉన్నట్లయితే మన దేవుడు మనల్ని అనేక రకాలుగా మన మనస్సుని మార్చగలడు, మన కఠిన హృదయాన్ని తీర్చివేయగలడు. కాబట్టి ఆ విధంగా మన హృదయాల్ని కఠినపరచుకోకుండా మనం ఇతరులతో గొడవలు పెట్టుకునే సందర్భంలో కానీ, ఇతరుల పట్ల మాటలు విడిచిపెట్టే సమయంలో కానీ, మన ఆలోచనల విషయంలో కానీ మనం ఎల్లప్పుడూ మన హృదయాన్ని మృదువుగా ఉంచుకోవాలి, కఠినంగా ఉంచుకోకూడదని ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత అక్కడ ఇజ్రాయెల్ను నడిపించిన సమయంలో దేవుడు వారి యొక్క కఠిన హృదయాల్ని బట్టి, వారు దేవుణ్ణి శోధించిన విషయాన్ని బట్టి మస్సా అని,
తర్వాత ఆయన పట్ల వాదించిన విషయాన్ని బట్టి మెరీబా అని కూడా మనం ఈ యొక్క వచనాల ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి దేవుడు వారికి గుర్తు చేస్తుండు, ఇజ్రాయెల్ ప్రజల యొక్క పూర్వీకులకి గుర్తు చేస్తూ ఉండు, మీరు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు, నేను మిమ్మల్ని అనేక సందర్భాల్లో మిమ్మల్ని అనేక ఆపదల నుంచి అనేక కష్టాల నుంచి ముందుకు నడిపించలేదా అనే విషయాల్ని దేవుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలు వారి యొక్క పూర్వీకులకు వివరిస్తూ చెప్తుండు. కాబట్టి మీరు కూడా మృదువుగా ఉండండి, కఠినంగా ఉండకుడి, మిమ్మల్ని నేను నడిపిస్తాను అని క్లియర్గా తేటతెల్లంగా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకి తెలియజేయడం జరిగింది. తర్వాత 9వ వచనంలో చూసినట్లయితే, అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. వారి యొక్క పితరులు, ఇజ్రాయేలు యొక్క పూర్వీకులు కానీ పితరులు కానీ దేవుణ్ణి పరీక్షించినా కూడా శోధించినా కూడా ఆయన ఏమాత్రము వెనకడుగు వేయకుండా ఆయన కార్యాలు చేసుకుంటూ పోయాడు దేవుడు. తర్వాత 10వ వచనం చూసినట్లయితే, 40 ఏండ్ల కాలము ఈ తరము వారికి నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గంలో తెలుసుకొనలేదని అనుకుంటుని. ఇక్కడ ఒక వచనం చూసినట్లయితే 10వ వచనంలో మనం ఒకటి గమనించినట్లయితే, దేవుడు 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వలన విసిగిపోయాడట. దేవుడు ఏ విధంగా విసిగిపోయాడు? 40 ఏండ్ల కాలము. కొంతమందికి విసుగు అనేది చీటిమాటికి వస్తూ ఉంటుంది, కొంతమందికి విసుగు చిరాకు అనేది ఒక గంటకు వస్తుంది, కొంతమందికి ఒక సంవత్సరానికి వస్తుంది, కొంతమందికి ఒక వారానికి వస్తుంది. అసలు కొంతమంది జీవితం మొత్తం విసుగుతోటే ఉంటుంది, నిమిషానికి విసుగే. అసలు పిల్లగాళ్ళు గొడవ చేసినా విసుగే, ఇంట్లో ఏదైనా చికాకులైనా విసుగే, నిమిషానికి గొడవలు పడుతూ విసుగు చెందుతూ ఉంటారు. కానీ దేవుడు ఆ విధంగా విసుగు చెందే వ్యక్తి కాదు. 40 సంవత్సరాల తర్వాత ఆయనకి విసుగనే మాట వచ్చింది. ఎందుకంటే దేవుడు ఎంత ఓపికతో వారిని ముందుకు తీసుకెళ్ళినా కూడా వారు మాత్రం దేవుణ్ణి విసుగిస్తూనే ఉన్నారు. విసుగిస్తున్నా కూడా దేవుడు ఏమాత్రం విసుగు చెందలేదు. కానీ 40 సంవత్సరాల తర్వాత విసుగు చెంది 11వ వచనం చూసినట్లయితే, కావున నేను కోపించి, వారి పట్ల దేవుడు కోపించాడు. లాస్ట్కి కోపించి, వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేసి తిని. దేవుడు విసిగిపోయి 40 ఏండ్లు వారిని నడిపించి విసిగి వేసారి లాస్ట్కి వీరు ఎన్నటికీ విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేశాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన యొక్క జీవితంలో దేవుడు అనేక సందర్భాల్లో మనకి అనేక అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒక అవకాశం కాకపోయినా ఇంకొక అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒక సందర్భం కాకపోయినా ఇంకో సందర్భం మన హృదయాన్ని కఠినంగా ఉంచుకోకుండా మృదువుగా మార్చుకొని, మన హృదయాన్ని మృదువుగా మార్చుకున్నట్లయితే దేవుడు మన పట్ల మారు మనసు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. మన మారు మనసు పొందుతూ ఉండాలి. జీవితాంతం మనం చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, అయినా మన మనసు మారకపోతే, అయినా మన జీవిత విధానం ఎప్పట్లాగా ఉన్నట్లయితే మనం ఎప్పుడు అనుకుంటాం ఈ సంవత్సరం మారతాం. మనము మారేది లేదు, మన మారు మనసు పొందేది లేదు. కానీ దేవుడు మాత్రం అనేక సందర్భాల్లో మనకు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు అంటే ఏమీ లేదు, దేవుని పట్ల భక్తితో, భయభక్తులతో, శ్రద్ధతో, విశ్వాసంతో మనం జీవించే విధానంలో మన ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు మానుకోవాలి. మన మాటలు, మన చేతలు అన్నీ సక్రమంగా ఉండాలి, ఓపికతో ఉండాలి. తర్వాత ఆయన పట్ల ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన యొక్క దీవెనలు పొందుతూ, మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి ప్రచారం చేసేలాగున, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన త్యాగాన్ని ఇతరులకు కూడా చేరవేసేలాగున మనం మారు మనసు పొంది కఠినంగా ఉండకుండా, జిగటగల మట్టి ఏ విధంగా మృదువుగా ఉండి వస్తువుల్ని తయారు చేయడానికి కుమ్మరికి అనుకూలంగా ఉంటుందో, మన హృదయాన్ని కూడా మృదువుగా ఉంచినట్లయితే దేవుడు మనల్ని తనకి ఇష్టానుసారంగా మారు మనసు మనకి సమర్పిస్తాడు. కాబట్టి మనం సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి సంతోషంగా ఆరాధించాలి. మరియు మన హృదయాన్ని మృదువుగా మార్చుకొని ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆరాధనలో మనం పాల్పంచుకోవాలి. విన్న వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.